ఉంటుంది. ప్రోత్సాహక ఉత్తమ లఘు చిత్రంగా అదంతే షేక్ సంసుద్దీ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ వారిని వేదికపైకి వచ్చి బహుమతిని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కాంపిటీషన్ లో ప్రోత్సాహక బెస్ట్ షార్ట్ ఫిల్మ్ చాలు చాలు ఆపండి. ఎలాగోలా ఈ రోజైనా మటన్ తెచ్చారు, ఈ పూటైనా కడుపు నిండా తిందాం. ఈయన కాకపోతే మటన్ తెచ్చారని గొప్పలు పోతున్నారు. అలాగే ఉత్తమ నటి నిఘా నేత్ర శ్రీహాసిని లక్ష్మీనారాయణ వచ్చిన బహుమతిని శ్రీ ఏ ప్రభు గారు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను పాప తరఫు నుంచి. పాప శ్రీహాసిని లక్ష్మీనారాయణి అనే పాపకి బెస్ట్ చైల్డ్ యాక్టర్గా అవార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదరు నా కొలీగ్, అతను రాలేకపోయారు, అందుకని నన్ను తీసుకోమని చెప్పారు. ఐ టేకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ లక్ష్మి. సార్ ప్లీజ్ కన్వే అవర్ విషెస్. అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సమయం. ఉత్తమ లఘు చిత్రాలు 4వ బహుమతిగా ఎనీ గెస్సెస్ అండి? అంటే మీరు కూడా నాతో పాటు జాయిన్ అయితే బాగుంటుందని ఎదురు చూస్తున్నాం. 4వ బహుమతిగా నిర్వహించిన చిన్న మాట షార్ట్ ఫిల్మ్ నుంచి పెద్ద మార్పు పల్లి నాగభూషణం గారు, కంగ్రాచులేషన్స్. ఉత్తమ లఘు చిత్రం చిన్న మాట పెద్ద మార్పు. తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ అత్తమామల మీద కాస్తంతైనా చూపిస్తే అది పల్లి నాగభూషణం గారు, కంగ్రాచులేషన్స్. జీవితాంతం సుఖంగా ఉండొచ్చు. చిన్న మాట పెద్ద మార్పు టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. చిన్న మాట పెద్ద మార్పు టీం అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాసరి నారాయణరావు గారి షార్ట్ ఫిల్మ్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో 3వ బహుమతిగా నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. 3వ బహుమతిగా హ్యూమానిటీ ఆర్ భార్గవ్ సాయి గారు, కంగ్రాచులేషన్స్. తను ఏం చెప్పాలన్నా అమ్మ వద్దమ్మా, అతనికి కుష్ఠవ్యాధి ఉంది, వెళ్ళిపోదాం పదా. హ్యూమానిటీ ఉత్తమ లఘు చిత్రాల్లో 3వ బహుమతిగా గెలుచుకున్న షార్ట్ ఫిల్మ్ హ్యూమానిటీ ఆర్ భార్గవ్ సాయి గారు అండ్ టీమ్ హార్టీ కంగ్రాచులేషన్స్. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన దాసరి షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ లో 2వ బహుమతి చివరి పేజీ. అలాగే అందరూ కూడా కాసేపు ఆగితే మనకి 2వ బహుమతి 1వ బహుమతితో పాటు గ్రూప్ పిక్చర్, అలాగే అందరికి టిఫిన్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సరేరా, సరే అలాగే చేద్దాం.
ఇంకా అనౌన్స్ చేయలేదు. చేస్తాను. చివరి పేజీకి చివరిలో చిన్న ట్విస్ట్ వచ్చింది. ఏంటంటే చివరి పేజీకి రైటర్స్ అకాడమీ అనౌన్స్ చేసిన ప్రైజ్ మనీ 25,000తో పాటు మన బొలిశెట్టి గారు మరో 20,000 రూపాయలు అదనంగా జోడించి రండి పేద వేదిక. చివరి పేజీని ఏ ప్రదర్శించాల్సిందిగా కోరుచున్నాను. ఇదే అవార్డు ఇవ్వలేదా? ఒక్క నిమిషం, అవార్డు ఇచ్చాను సార్. నమస్కారం. మురళీమోహన్ గారు చూస్తారు ఈ పిక్చర్ని. 2 పిక్చర్సే మనం ప్రదర్శించడానికి టైం సరిపోతుంది, అందువల్ల ఒక 10 నిమిషాలు చూసేద్దాం. ఉన్నారు. అబ్బో, పెళ్లి రోజు సింగారాలే. ఏమిటోయ్, నుదుటన పెళ్లి బొట్టు, మెడలో తాళిబొట్టు, కానీ అదేమిటోయ్ కళ్ళల్లో కన్నీటి బొట్టు. కన్నీటి బొట్టేంటి, ఆనంద బాష్పాలు. అబ్బచ్చా. హలో అత్తయ్య, మీకు గోల్డెన్ జూబ్లీ వెడ్డింగ్ డే శుభాకాంక్షలు. మామయ్య గారు ఎక్కడ? అత్తయ్య, ఆయన ఫోన్ ఇవ్వండి. అబ్బా, నువ్వు ఉండి దీపు. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ బంగారు తల్లి. ఎలా ఉన్నావు తల్లి? నేను బాగానే ఉన్నా. తాతయ్య ఏం చేస్తున్నారు? ఆయనకి ఇవ్వు ఒకసారి. అద్దం ముందు ముస్తాబులకి ఇస్తున్నారు, ఉండు పిలుస్తాను. ఏమండి, పిల్లల ఫోను. ఏంటి, నన్ను పిలుస్తున్నారా? ఏదేది? మాట్లాడిన తర్వాత పెడదాం. హలో, బాగున్నావమ్మా? హ్యాపీ యానివర్సరీ తాతయ్య. ఇదిగో డాడీ మాట్లాడతారంట. నాన్నగారు, మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. సరేరా. అసలు 50 పెళ్లి రోజు ఇక్కడే జరుపుకుందరా నాన్న. మీరు వచ్చుంటే బాగుండు నాన్న. ఒరే, ఈ 50వ సంవత్సరం ఇక్కడ జరుపుకుని వచ్చే ఏడాది నుంచి అక్కడే జరుపుకుంటాం లేరా. ఉన్న చోట నుంచి కదిలి వెళ్ళరు, వెళ్ళిన చోట ఉండలేరు. ఆయన ఎప్పుడు అలాగే అంటారా. మేం బాగానే ఉన్నావురా, మీరంతా బాగున్నారా? ఆహా, సరే. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం నమస్కారం. సుమిత్ర, పాయసం తీసుకొచ్చాను, తినండి. సగ్గుబియ్యం వేసావా? వేశానండి. యాలకపొడి వేసావా? వేశాను. జీడిపప్పు వేసావా? వేశాను.
వేశానండి, వేశాను. తినండి. పంచదార కొంచెం ఎక్కువ వేసావా? ఆ ఒక్కటే అడగండి. అది తినండి. బాగుందా? తినండి. ఈ రెండిట్లో ఒకటి తీసుకోండి. ఓకే. ఎందుకో? ఎందుకేమిటండి, ఇది డైరీ రాయడానికి. ఏం రాయమంటావో? నాలో ఏమైనా ఫిర్యాదులుంటే ఈ డైరీలో మీరు రాయండి. మీలో ఉన్న ఫిర్యాదులు నేను ఈ డైరీలో రాస్తాను. వచ్చే ఏడాది మన 51వ పెళ్లి రోజు మీ డైరీ నేను, నా డైరీ మీరు కలిసి చదువుకుందాం. నీ మీద ఫిర్యాదులు ఏముంటాయి సుమిత్ర? నాలో ఉన్న లోపాలు, ఏదైనా పొరపాట్లు ఉంటే మీరు ఈ డైరీలో రాయండి. మీలో ఉన్న పొరపాట్లు నేను ఈ డైరీలో రాస్తాను. నీ ఆలోచన బాగుంది సుమిత్ర. సరే, అలాగే చేద్దాం. అందరికీ నమస్కారం అండి. ఈ షార్ట్ ఫిల్మ్ చూసి మమ్మల్ని ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ ముందుగా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ రైటర్స్ అకాడమీకి ప్రత్యేక కృతజ్ఞతలు. అందరికన్నా ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది నేను, మా టీము, మా డైరెక్టర్ రేలంగి భాస్కర్ రావు గారికి. ఈయన షార్ట్ అయ్యేటప్పుడు కూడా మాతో అస్తమానం దెబ్బలాడుతూ ఉండేవారు, ఇంకా చేయాలంటూ. మేము చేసింది ఆయన సంయమనంతో మా తప్పుల్ని అలా దిద్దుతూ ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ఆయన సదా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చివరి పేజీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. హార్టీ కంగ్రాచులేషన్స్. నమస్తే, నేను మీ చంద్రశేఖర్. 2 దశాబ్దాలకు పైగా. అలాగే అవార్డుల ప్రధానోత్సవంలో మొదటి బహుమతి అనౌన్స్ చేసే ముందు కార్యక్రమంలో ప్రారంభంలో మరి మనలందరినీ కూడా తన నృత్య ప్రదర్శనతో అలరించిన నాట్య శిరోమణి మరియు కూచిపూడి నర్తకి అయినటువంటి నదియా గారిని మొమెంటో అందుకోవాల్సిందిగా, స్వీకరించవలసిందిగా, వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. నదియా గారు కూచిపూడి నర్తకే కాదు, యోగా, స్కేటింగ్లలో రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా బంగారు కాంస్య పథకాన్ని సాధించి జాతీయ క్రీడాకారిణిగా కూడా గుర్తింపు పొందారు. బీటెక్ పట్టభద్రులు. అలాగే కూచిపూడి నాట్యంలో డిప్లొమా పూర్తి గావించి హైదరాబాద్కు నదియా నృత్య విహార్ అనే కూచిపూడి డాన్స్ మరియు యోగా అకాడమీని స్థాపించారు. కంగ్రాచులేషన్స్ నదియా గారు.
తదుపరిగా మొదటి బహుమతిని అనౌన్స్ చేయవలసిందిగా ఉండండి. శ్రీ వివి రమణమూర్తి గారిని కోరుకుంటున్నా. మొదటి బహుమతిని అనౌన్స్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. దాసరి నారాయణరావు గారికి విశాఖపట్నంలో ఎవరు పేరు అంటే దాసరి ప్రసాద్ గారు, దాసరి ఫిలిమ్స్ ప్రసాద్ గారు. ఆయన జీవితాంతం దాసరి గారిని వెన్నంటూ ఉన్నారు. దాసరి ఫిలిమ్స్ ద్వారా వారిని చిరు సత్కారం చేయాల్సిందిగా మా మురళీమోహన్ గారిని కోరుతున్నాను. దాసరి ఫిలిమ్స్ ప్రసాద్ గారు రావాలి. నెక్స్ట్ పిఏ భాస్కర గారు, ఆయన దాసరి అసోసియేషన్ పెట్టి జీవితాంతం కూడా ఆ అసోసియేషన్ పేరుతో నడిచారు. దాసరి గారికి వీరాభిమాని, వారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. అదే వేంగ చాలు పిఏ భాస్కర గారు. సరే దాస్ ఉంది, పంపిస్తాం. మీది ఉంది కదా సార్. మా ప్రభు గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. అడగలేదు ప్రభు గారు. నేను అడిగింది మా రేలక నరసింహారావు గారి గురించి, నా గురించి కాదు. సునీత గారు, అన్నమయ్య సునీత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. సునీత గారు అర్జెంట్. ఇది మన బాబు నువ్వురా. నిరంతరం 50 నుంచి 100 మంది వాలంటీర్స్ని పెట్టి మొత్తం అంతా కూడా సర్వీస్ చేస్తుంటారు వాళ్ళు. వారిని కొంచెం చిన్న అందరికీ అల్పాహారం ఉంది. అందరూ కూడా భోంచేసి వెళ్ళాలని మనవి. ఇంకా 20 నిమిషాల్లో ఒక కార్యక్రమం ముగుస్తుంది. ఈ సుందర్రావు అని ఒక అబ్బాయి ఉన్నాడు, 26 సంవత్సరాల నుంచి గర్భిణీ స్త్రీలకి ఉచితంగా ఆటో నడుపుతూ సర్వీస్ చేస్తున్నాడు. వారికి కూడా చిన్న ఆటోలో గర్భిణీ స్త్రీల్ని ఎక్కడ ఉన్నా తీసుకుని వెళ్ళిపోతారు సార్. హీ డజంట్ ఛార్జ్ ఎనీబడి, ఏ మాత్రం ఛార్జ్ చేయకుండా చేస్తున్నారు సర్వీస్. మిమ్మల్ని
ఇన్స్పిరేషన్గా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది తీసుకొని మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. బొలిశెట్టి సత్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. రైటర్స్ అకాడమీ నుంచి 50,000 రూపాయలు మొదట బహుమతిగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 50,000 రూపాయలతో పాటు నేను సైతం అని చెప్పి బొలిశెట్టి సత్య గారు ఇంకో 30,000 రూపాయలు ప్రకటించారు. వేదిక మీదకి మొదటి బహుమతి అమ్మా నన్ను క్షమించు ఏవి వేయాల్సిందిగా ఫిల్మ్ వేయాల్సిందిగా కోరుతున్నాం. ఫిల్మ్ అయిన తర్వాత సార్ ఒక్క నిమిషం చూసేద్దండి. ఒకసారి పెట్టండి కానీ గగన్ వాళ్ళ అమ్మ నాన్నవండి. ఎవరండి వాళ్ళు? ఆ గగన్ వాళ్ళ అమ్మా నాన్న. అలాంటి పశువుని కన్నందుకు సిగ్గులేదు. ఒకసారి మా అబ్బాయిని చూసి వెళ్ళిపోతామండి. ఏం పెంపకం అమ్మా, ఎలాగైనా పెంచేది ఆడిజన్ మెత్తలేదు. నిందితుడు గగన్, బాధితురాలు సుజాత ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసేవారు. సుజాతకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. ఈ విషయం ఫ్రెండ్స్ ద్వారా గగన్ తెలుసుకుని సుజాత మీద ఆమె తల్లి మీద కోపం పెంచుకుని బాగా డ్రగ్స్ తీసుకొని సుజాత ఇంటికి వెళ్ళాడు. సుజాతకు సంబంధాలు చూస్తున్నావంట? అవును. అయితే ఏంటి? సుజాత నాది. నా కూతుర్ని నువ్వు ప్రేమించావేమో తప్ప నా కూతురు నిన్ను ప్రేమించలేదు. నేను సుజాతతో మాట్లాడాలి. ఆగు, ఇక్కడ నుండి వెళ్ళిపో. వెళ్ళిపోవడానికి రాలేదు, తేల్చికెళ్దామని వచ్చాను. మూర్ఖంగా ప్రవర్తించుకో. నలుగురిని పిలుస్తాను. అన్నయ్య గారు. హే సుజాత, సుజాత, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఎవరిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతున్నావు అంట? నా ఇష్టం. ఏంటే నీ ఇష్టం? నేను నిన్ను ఇష్టపడుతున్నాను తెలుసు కదా, అయినా వేరే ఎలా చేసుకుంటావు? నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్తున్నా. వెళ్ళు ఇక్కడ నుంచి. ఆగో, అంటే నేనంటే నీకు ఇష్టం లేదన్నమాట. అవును. వేరే వాడిని చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయావన్నమాట. అవును. నాకు కావాల్సిందైతే నాకు దక్కి తీరాల్సిందే. అది వస్తువేనా మనిషేనా? వదలను. అమ్మా, అమ్మా, వదలు. శ్రీరామచంద్ర, అయ్యో ఏదో ఘోరం జరిగింది. వెంటనే మా సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్ళి బాధితులను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. తల్లి చనిపోయింది, సుజాత ఐసీయూలో ఉంది. అదే రోజు అర్ధరాత్రి ఫ్రెండ్ ఇంట్లో దాక్కున్న గగన్ను అరెస్ట్ చేశాం. ఈ రోజు శనివారం, రేపు ఆదివారం కోర్టుకు సెలవులు కాబట్టి సోమవారం గగన్ను కోర్టుకు తీసుకువెళ్తాం. మా అబ్బాయిని ఒక్కసారి కలవాలి. గొప్ప కొడుకునే కన్నావయ్యా. సరే, అక్కడ వెయిటింగ్ రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చోండి. మీ వాడిని నా రూమ్కి తీసుకుని వస్తా. ఓకే సార్. మాట్లాడే వేగంగా వచ్చే, మేము బయట ఉంటాం. ఏమిటి నాన్న ఇదంతా? ఎవరిని నీ కేసులు ఇరికించారు? నీకు డ్రగ్స్ అలవాటు ఉందని, ఆ మత్తులోనే ఈ ఘోరం చేసావని పోలీసులు అంటున్నారు. నువ్వు ఈ ఘోరం చేసావంటే మేము నమ్మటం లేదు. జరిగిందేంటో మాకు చెప్పు. చెప్పు నాన్న, చెప్పు. అమ్మా, నన్ను అరెస్ట్ చేసిన దగ్గర నుండి పోలీసులు జరిగినట్టు నిజం చెప్పమని అడుగుతూనే ఉన్నారు. నేను నేరం అంగీకరించలే. కానీ నువ్వు నా తల్లివి, నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా. నీ దగ్గర నేను నిజం దాచను. నన్ను వాళ్ళు చాలా హర్ట్ చేశారమ్మా.
నాకేం తక్కువమ్మా, అది నన్ను పెళ్లి చేసుకోనంది. వాళ్ళమ్మ కూడా దానికి సపోర్ట్ చేసింది. భరించలేకపోయాను. ఎలాగైనా దాన్ని పొగరొనచాలనుకున్నాను. ఆవేశంలో జరిగిపోయింది ఇదంతా. అంటే అంటే ఇంతవరకు పోలీసులు చెప్పింది నిజమే అన్నమాట. నా కొడుకు అలాంటి వాడు కాదని ఇంతవరకు నమ్మాను. నా నమ్మకాన్ని వమ్ము చేసావురా. మీరేం కంగారు పడకండి అన్న, ఈ కేసు నుండి నేను తప్పకుండా బయటకు వస్తాను. నన్ను కాపాడడానికి నా ఫ్రెండ్స్ ఉన్నారు నాన్న. ఈసారికి ఏదో లాయర్తో మాట్లాడి ఉంటారు. మీరేం కంగారు పడద్దు. గగన్, టైం అయిపోయిందిరా అమ్మ. అమ్మా, నేను రేపు కూడా ఇక్కడే ఉంటాను. నీకు తెలుసు కదమ్మా, నువ్వు చేసిన బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. రేపు కొంచెం బిర్యానీ చేసి తీసుకురావా? సరేనా? ఉంటాను. అమ్మా, రేపు ఒక జత బట్టలు కూడా తీసుకురామ్మా. ఉంటానే. ప్రేమోన్మాది ఘాతుకం వివరణ ఇచ్చిన ఏసీపీ. ఈరోజు గగన్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళు. మీరు నాకు రావాలనిపించటం లేదు. ఈ సమాజంలో బాధ్యత గల తల్లిగా గట్టి నిర్ణయం తీసుకుని వెళ్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఎందుకమ్మా అంత భయపడతావు? ఈ కేసు తెలియసరికి సంవత్సరాలు పడుతుంది. బెయిల్ మీద బయటకు వస్తాను. ఈలోగా ఎన్నో జరగచ్చు. అవును, ఈలోగా ఎన్నో జరగచ్చు. గగన్ 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 కోర్టుకు టైం అవుతుంది, రెడీ అవ్వు. సరే. నమస్కారం సిఏ గారు. నిన్న రాత్రి గగన్ వాళ్ళ అమ్మగారు మా ఇంటికి వచ్చి రేపు ఉదయం మా అబ్బాయిని 10 గంటలలోగా కోర్టుకు తీసుకువెళ్తారు, ఆ లోగా వెళ్ళి ఈ లెటర్ అందజేయమని ఇచ్చారు సార్. సరే సార్, గగన్ కోర్టుకు తీసుకువెళ్ళాలి సార్. అలాగే కోర్టుకు సబ్మిట్ చేయవలసిన ఆ ఫైల్స్ అన్ని రెడీ చేయాలి. అలాగే సార్. గగన్, ఈ లెటర్ నీకిమ్మని మీ అమ్మగారు ఎవరితోనూ పంపించారయ్యా. బాబు గగన్, నువ్వు ఇద్దరి జీవితాల్ని నాశనం చేసావు. వాళ్ళలో నీకు అమ్మ చెల్లి కనిపించలేదురా. ఈ సమాజం మా పెంపకాన్ని ప్రశ్నిస్తుంది. వంశానికి ఒక చీడ పురుగుని ఇచ్చావు అన్న బాధ మమ్మల్ని దహించేస్తుంది. జనాలు పెట్టే శాపనార్థాలు వింటే మాకు బ్రతకాలి అన్న ఆశ చచ్చిపోయింది. నిన్ను ఎంతో ప్రేమగా పెంచిన నాకు నువ్వు చేసిన ఘోరానికి నీ మీద అసహ్యం వేసి నీకు తెచ్చిన భోజనంలో విషం కలిపి చంపేద్దావా అనిపించింది. కానీ అలా చేస్తే ఒక ఆడదానిగా ఈ ప్రపంచం నన్ను మెచ్చుకుంటుందేమో, కానీ అమ్మగా ఓడిపోతాన్రా. అందుకే నిన్ను కని పెంచిన పాపానికి నేను, మీ నాన్న, నీ తోడ పుట్టినందుకు నీ చెల్లి ఈ లోకం వదిలి వెళ్ళిపోతున్నావు. ఈ ఉత్తరం నువ్వు చదివేసరికి మేమీ ప్రపంచంలో ఉండవు. దయచేసి మాకు తలకొరు మాత్రం నువ్వు పెట్టొద్దు. ఎందుకంటే మేం చనిపోయిన తర్వాత అయినా మాకు ఆత్మశాంతి కలగాలి. ఒక మృగానికి జన్మనిచ్చినందుకు ఈ సమాజం మమ్మల్ని క్షమించాలని కోరుకుంటూ నీ అసమర్థపు తల్లిదండ్రులు. అమ్మా 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 నాన్న లేనా? చల్ల ఎంత పని చేసా చల్ల చల్ల నువ్వు చెప్పండాల్సింది. అమ్మా లేకమ్మా అమ్మా 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 అయ్యో అమ్మా
తను ఎంతగానో ప్రేమించిన కుటుంబంలో ఎవరూ ప్రాణాలతో లేరన్న నిజం జీర్ణించుకోలేక గగన్ మానసిక స్థితిని కోల్పోయాడు. పోలీసు వారు చికిత్స కోసం మానసిక వైద్యాలయానికి తీసుకువెళ్లారు. ఇలా మరొకరు కాకూడదు అనుకుంటే తల్లిదండ్రులు తమ బాధ్యతలతో తీరిక లేకుండా గడపాల్సి వచ్చినా కూడా తమ పిల్లల స్నేహితులు ఎవరు, వారు ఎలాంటి వారితో తిరుగుతున్నారు, వారు ఎలాంటి అలవాట్లకు లోనవుతున్నారు అన్నది గమనించాలి. కంగ్రాచులేషన్స్. See my own reflection, craving for attention, longing for salvation in the middle of the night. As far as the eye can see, as long as the sea is deep. Love over lust. దయచేసి అందరూ Compassion over fear. Love is అందరూ fire. కూర్చోండి కింద కూర్చోవాలి. కూర్చున్నాం. మురళీమోహన్ గారి చేతుల మీదుగా 50,000 రూపాయల చెక్కును విజయ్ శంకర్. I see my own reflection, craving for attention. దీనికి అదనంగా బొలిశెట్టి సత్య గారు 30,000 రూపాయలు ఇస్తున్నారు. ప్రసన్న విజయ్ దయచేసి డయాస్ వికెట్ చేయాలి. మురళీమోహన్ గారి అమూల్యమైన స్పీచ్ మనం వినాలి ఇప్పుడు. ప్రసన్నడి వినాలి. అంత దూరం నుంచి, ఎంతో దూరం నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చారు మన కోసం. రేపు అమెరికా ప్రయాణం ఉన్నా కానీ మీరందరూ కూడా దయచేసి క్రమశిక్షణ పాటించి ఉండాలి. మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్. సభాయ నమః. అందరికీ నమస్కారాలు. వేదిక పెద్దలు గౌరవనీయులు మురళీమోహన్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు గారికి, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రామమూర్తి గారికి, బొలిశెట్టి సత్యనారాయణ గారికి, అదేవిధంగా పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు చాలా ఆనందంగా ఉందో, మంచి కార్యక్రమానికి ఈరోజు హాజరయ్యాను. ఏంటంటే నా పూర్వజన సుకృతం అనుకుంటాను, పెద్దలతో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా హాజరవడం. రామమూర్తి గారు అనేక కార్యక్రమాలు ఎప్పుడు కూడా సామాజిక సేవా కార్యక్రమాలు, అదేవిధంగా పత్రికా రంగంలో కూడా అనేకమైన కథనాలు కానివ్వండి, అదేవిధంగా అనేక విషయాలు కూడా ప్రజలకు ఉపయోగపడే విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇంత చక్కని కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అన్నది సమాజానికి ఉపయోగపడేటువంటి కంటెంట్ ఇస్తే కనుక బాగుంటుంది. సార్ని పర్మిషన్ అడుగుతున్నాను, వచ్చే ఆదివారం ఏమైనా అవకాశం ఇస్తే కనుక షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే కండక్ట్ చేశారో అన్ని ఫిల్మ్స్ కూడా ఇక్కడ ప్లే చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మరోసారి అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రణవ్ గారు.
గురువర్యులు శ్రీ దాడి వీరభద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా కూర్చోవాలి. నిశ్శబ్దంగా ఉంటే మనం మురళీమోహన్ గారు కూడా మాట్లాడతారు. అంత దూరం నుంచి వచ్చారు, మీ అందరినీ చూడాలనే ఉద్దేశంతో. ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. దాసరి నారాయణరావు గారి 80వ జన్మదిన సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని లీడర్ అధినేత అయినటువంటి రామమూర్తి గారు నిర్వహించినందుకు వారికి, వారి బృందానికి అందరికీ కూడా నా అభినందనలు తెలియపరుస్తూ, ఇప్పుడు చాలా సమయం వరకు కూడా మీరందరూ కూడా వేచి ఉన్నారు. మనకు ముఖ్య అతిథి అమెరికా వెళ్ళాల్సినటువంటి వారు, ఎల్లుండి వెళ్ళాల్సినటువంటి వారు ఇవాళ రామమూర్తి గారి తాలూకు అభ్యర్థన మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వారికి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తూ, ఈ సందర్భంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం వారు మురళీమోహన్ గారికి పద్మశ్రీ అవార్డును ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తూ, వారికి నా అభినందనలు తెలియపరుస్తూ, మరి ఈవేళ ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి ఇచ్చేసినందుకు వారికి మా అందరి తరఫున అభినందనలు తెలియపరుస్తున్నాను. నమస్కారం. శ్రీ దాడి వీరభద్ర గారికి జ్ఞాపికను ఇవ్వాల్సిందిగా మా టీంని కోరుతున్నాను. దాడి శ్రీ దాడి వీరభద్రరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ప్రెజెన్స్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. రైటర్స్ అకాడమీ తరఫు నుంచి, మా కళాకారులందరి తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జ్ఞాపకం ఇవ్వాల్సిందిగా మురళీమోహన్ గారిని కోరుతున్నాను. శ్రీ ప్రణవ్ గోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ప్రెజెన్స్. ద బిజీ షెడ్యూల్స్లో కూడా మీ యొక్క ప్రెజెన్స్ని ఇచ్చి ఈరోజు ఈవెంట్ని సక్సెస్ చేయడానికి కారణమైన మురళీమోహన్ గారు మాట్లాడే ముందు, మాట్లాడిన తర్వాత లక్కీ టిప్పులు 3 ఉంటాయి. మొత్తం అందరూ ఉండాలి. లక్కీ టిప్పులో మంచి ప్రైజెస్ ఉన్నాయి. ఈవేళ అందరూ కూడా ఉండి ఆ ప్రైజ్ని తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. మురళీమోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఇంత ఆలస్యమైనందుకు మన్నించాలని కూడా కోరుతూ శ్రీ మురళీమోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. మీకు, మాకు, మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి దర్శక నిర్మాత శ్రీ దాసరి నారాయణరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రమణమూర్తి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ గురించి తెలుసు, మీరు ఏదైనా అంటే ఎంత బాగా చేస్తారో కూడా తెలుసు. ముఖ్యంగా నాటక రంగం గురించి రచనలుగా కానీ దర్శకత్వంలో కానీ వీరభద్రరావు గారు ఒక అద్భుతమైన వ్యక్తి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా నాటకానికి సంబంధించి ఏదొచ్చినా కూడా వీరభద్రరావు గారు రెండే పిలిచి ఆయన ద్వారా చేయించేవారు. మేమందరం వారితో కలిసి పనిచేసాం. మరి ఆయన మినిస్టర్గా చాలా మంచి పొజిషన్లో ఉండి కూడా ఇవాళకి కూడా ఎంత యాక్టివ్గా, ఎంత ఎనర్జెటిక్గా ఉండి చూస్తున్నారో మనందరూ కూడా తెలుసు. అలాగే ప్రణవ్ గోపాల్, నాకు అంతకుముందు పరిచయం లేదు, మరి ఇక్కడ పరిచయం ఉందేమో నాకు గుర్తులేదు. ప్రణవ్ గోపాల్ గారిని వేదిక మీద పిలుస్తున్నామని కానీ అక్కడి నుంచి ఒక బొబ్బులి లేచి గబగబ స్టేజ్ మీదకి వచ్చినట్టు వచ్చేసాడు. అంత అద్భుతంగా, వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్. చాలా సంతోషం. ఇవాళ ఈ కార్యక్రమం దీనిలో పాల్గొనే అవకాశం నాకు కలగజేసినందుకు ముందుగా ప్రభు గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మే 4వ తారీఖు అంటే మా సినిమా పరిశ్రమలకు అందరూ కూడా ఓ సంక్రాంతి పండుగ వచ్చినట్టు పండగ మాకు అందరికీ. మే 1వ తారీఖు నుంచి మొదలుపెట్టి మే 20వ తారీఖు దాకా కూడా దాదాపుగా హైదరాబాద్లో ఉన్న కళా సంస్థలు అందరూ కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందరినీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కూడా ఇంటికి పిలిచి మరి అందరికీ కమ్మటి భోజనం పెట్టడమే కాకుండా వచ్చిన అందరినీ కూడా పలకరించడం అనేది ఆయనకి ఆనవాయితీ. అలాంటి మహనీయుడు
ప్రపంచంలోనే ఇంతవరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఒక దర్శకుడుగా 153 చిత్రాలను నిర్మించినట్టు దర్శకత్వం వహించినటువంటి నిర్మాత ప్రపంచంలోనే ఎవరు లేరు. ఇది అద్భుతమైన రికార్డు. ఆ రికార్డు దాసరి నారాయణరావు గారికే సంభవించింది. ఇంకా రాబోయే రోజుల్లో ఎవరైనా దీన్ని రికార్డు బ్రేక్ చేస్తారనుకుంటే ఎవరి వల్ల కాదు ఇది. అది ద వన్ అండ్ ఓన్లీ దాసరి నారాయణరావు గారే ఆ గిన్నీస్ బుక్ రికార్డ్స్ని మళ్ళీ ఆయనే జన్మెత్తి మళ్ళీ యంగ్ దాసరి నారాయణరావు గారు వస్తే ఎవరిని మారుస్తారేమో కానీ లేకపోతే ఎవరు కూడా మార్చలేరు. అలాంటి అద్భుతమైన పండగ రోజున ఇవాళ యాక్చువల్గా ఇందాక ప్రభు గారు కూడా చెప్పారు, దాసరి నారాయణరావు గారు సాధించినటువంటి విజయాలన్నింటి కూడా గుర్తుగా దాసరి గారి జన్మదినోత్సవం రోజున దాసరి డైరెక్టర్స్ డే అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకొని బాగా చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా హైదరాబాదులో. మొన్న గొడవ, ఏమిటి సార్ మీరు ఉండకుండా వెళ్ళిపోతారంటే, మేము డైరెక్టర్లు అందరం వచ్చి కూడా మీ ఇంటి ముందు హర్తాలు చేస్తాం మీరు ఉండకపోతే అంటే, ఏమండే చాలాసార్లు వచ్చారు గతంలో, మరి వైజాగ్ నుంచి వచ్చి రమణమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పిన తర్వాత వెళ్లకుండా ఉండలేమండి అని చెప్పి మేమిద్దరం కలిసి రావటం జరిగింది. దాసరి లాంటి వ్యక్తులు మనకు పరిచయం ఉన్నారని చెప్పుకోవటమే చాలా గొప్ప విషయం. అలాంటి అద్భుతమైన వ్యక్తి సినిమా రంగంలో కానీ నాటక రంగంలో కానీ ఆయనకి తెలియని విద్య లేదంటే అతిశయోక్తి కాదు. ఒక రచన దగ్గర నుంచి, నటుడుగా నటించడం దగ్గర నుంచి, సినిమా కథలు రాయటం దగ్గర నుంచి, వాటిని డైరెక్ట్ చేస్తున్న దగ్గర నుంచి, వాటి యొక్క కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే అన్నీ రాయటం దగ్గర నుంచి ఆయనకి ఆయనే సాటి. అలాంటి వ్యక్తి లేడు. అలాంటి వ్యక్తి రాబోడు కూడా. అంత అద్భుతమైన వ్యక్తి. మేమందరం కూడా దాసరి యూనివర్సిటీలో మేమందరం కూడా విద్యార్థులు. మేమందరం కూడా అలాంటి గురువు గారు దొరకటం మనందరి కూడా అదృష్టం. అయితే గురువు గారికి ఇంకో అదృష్టం కూడా ఉంది. ఆ అదృష్టం ఏమిటంటే రమణమూర్తి గారి లాంటి శిష్యుడు ఉండటం కూడా మన దాసరి గారి యొక్క చేసుకున్న అదృష్టం. ఆయన పోయి ఇంతకాలం అయినా కూడా ఇప్పటికీ కూడా ఆయన ఇక్కడే ఉన్నారు అనుకో, అక్కడ కూర్చొని చూస్తున్నారు దాసరి నారాయణరావు గారు అని మాకందరికి కూడా భావన కలుగుతోందండి. ఇవాళ ఇంత మంచి కార్యక్రమం, చక్కగా షార్ట్ ఫిలిమ్స్ అని చెప్పి ఒక కాంపిటీషన్ పెట్టి ఆ టాలెంట్ అందరు కూడా తీసుకొచ్చి మంచి కార్యక్రమం చేశారు. తీసిన సినిమాలు కూడా చిన్న షార్ట్ ఫిలిమ్స్ అయినా ఎంత చక్కగా ఉన్న కాస్త టైంలో 5 minutes 10 minutesలో అద్భుతంగా చూపించారంటే అసలు చాలా 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 బాగుందండి. ఇవాళ వైజాగ్ అనగానే నాటక రంగానికి సంబంధించి మహామహులందరూ కూడా ఉన్నటువంటి స్థలం ఇది. ముఖ్యంగా ఆ రోజులో ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన డైరెక్టర్ నాటకాలకు ఉన్నటువంటి కె వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి, ఎన్నో అద్భుతమైన నాటకాలు నటించినటువంటి రావుజీ గారి దగ్గర నుంచి, అలాగే ఇందాకొచ్చి వెళ్ళిన మిశ్రా గారి గురించి కానీ, గొల్లపూడి మారుతీరావు గారు ఎన్నో సినిమాలకి మాటలు, పాటలు, కథలు చేసి ఆ తర్వాత ఒక నటుడుగా కూడా అద్భుతంగా చేసినటువంటి గొల్లపూడి మారుతీరావు గారి దగ్గర నుంచి, అలాగే అనేక నాటకాల్లో ఆవిడ వస్తుంది, నాటక పోటీలకు వస్తుంది అంటే బెస్ట్ యాక్ట్రెస్ ఆవిడే అని పేరు తెచ్చుకున్నటువంటి విజయలక్ష్మి గారి దగ్గర నుంచి, వైజాగ్ విజయలక్ష్మి గారు అంటే అంత అద్భుతమైన పేరు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చి ఈ రంగం నుంచి వచ్చినటువంటి ఈ వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసినందుకు నిజంగా చాలా చాలా సంతోషం. ఉదయం పేపర్ పెట్టిన తర్వాత దాసరి నారాయణరావు గారు రమణమూర్తి గారు వెళ్ళి, నేను కొండపల్లి సీతారామయ్య గారి గురించి నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను అని చెప్తే ముందు ఆయన కూడా ఆశ్చర్యపోయారు. ఆ రోజుల్లో ఎందుకంటే ఆయన ఎక్కడుంటారో ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. ఆయన ఫోటో కూడా బయటకు వచ్చేది కాదు అంత ఇదిగా. వాంటెడ్గా ఆయన దొరుకుతాడు అనుకుంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా వెళ్ళి వెంబడబడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాణానికి కూడా తెగించి ఆయన ఇంటర్వ్యూని తీసుకొని ఉదయం పేపర్లో వేస్తే ఒక సంచలనం అది. అలాంటి సంచలనాన్ని సృష్టించినటువంటి రమణమూర్తి గారు చేస్తున్న ఈ ఫంక్షన్లో పాల్గొనే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం సార్.
అద్భుతంగా చేశారు. ఇంతకుముందు నాటక పోటీలు చాలా జరిగినాయి, అది ఓకే, అదొక సెక్షన్. కానీ షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ అని చెప్పి వాళ్ళతో నటింపజేసి వాటిని షూట్ చేసి ఈ రోజున వాటికి ప్రైజులు ఇవ్వటం అనేది మంచి ఆలోచన అండి. ఇది వాళ్ళ ఆఖరిలో లాస్ట్లో చెప్పినప్పుడు అమ్మ నన్ను క్షమించా, అమ్మ నన్ను క్షమించు, ఎంత మంచి పాయింట్ తీసుకున్నారు. కన్న తల్లి తన బిడ్డరికి జన్మనిచ్చి 9 నెలల పాటు కడుపులో పెంచి పెద్ద చేసి వాడికి చదువు చెప్పి ఒక మంచివాడిగా రావాలి, తల్లిదండ్రులుగా పేరు తెచ్చిపెట్టి రావాలి అనుకున్న కొడుకు తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్ష మరి కోర్టులు ఇస్తాయో ఇంకోళ్ళు ఇస్తారో అనేది కాదు. కన్న తల్లే నేను ఇలాంటి విషపడి వ్యక్తినా నేను కన్నది అన్నట్టు చేసుకొని ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకొని చివరికి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్నటువంటి ఇవాళ చూసినప్పుడు ఎంతో ఎంతో ఆనందం కలిగింది. చాలా చాలా మంచి ఆలోచన అండి, అద్భుతమైన ఆలోచనతో ఇంత మంచి కార్యక్రమం చేశారు. ఇది ప్రతి సంవత్సరం మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మీరు ఎప్పుడు పిలిచినా పిలవకపోయినా వచ్చేస్తాం మేము. తప్పకుండా చాలా కార్యక్రమం చేశారు. ఇవాళ మన గురువు గారు దాసరి నారాయణరావు గారు ఎంత ఆనందపడుతుందో, ఆయన ఆత్మ ఎంత సంతోషపడుతుందో కూడా చెప్పడానికి వీల్లేదు. అక్కినేని నాగేశ్వరరావు గారు దాసరి గారి గురించి ఏమిటయ్యా బాబు ఈయనకి తెలియని విషయం లేదు, ఈయన మనిషి కాదయ్యా, హ్యూమన్ కంప్యూటర్ అయ్యా ఈయన అని చెప్పి దాసరి గారి గురించి అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇందాక మనం చూసాం సినిమాది దాసరి గారి ప్రేమాభిషేకం. ఆ ప్రేమాభిషేకం చేసేటప్పుడు పాటలు రాయించడానికి మొట్టమొదటి ఏదో రికార్డ్ చేయిస్తే ఆయనకి నచ్చల. నాగేశ్వరరావు కూడా ఏదో పెద్దగా బాగాలేదు అన్నట్టు, కానీ దాసరి గారు మీరే ఎందుకు రాయకూడదు అన్నారు. అవును రాస్తే బాగానే ఉంటుంది కదా అని చెప్పి ఆ సినిమాలో ఉన్న పాటలన్నీ కూడా దాసరి గారే స్వయంగా రాశారు. దాన్ని ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందంటే పాటలుగా కానీ సంగీత పరంగా కానీ నటన పరంగా కానీ ఎంతో అద్భుతమైన విజయం సాధించిందంటే ఒక్కసారి ఆ సినిమా గురించి మరి ఇతర లాంగ్వేజెస్లో కూడా అన్ని లాంగ్వేజెస్లో కూడా ఆ సినిమాని తీయటం జరిగింది. అలాంటి అద్భుతమైన చిత్రాలు ఎన్నో ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీ రామారావు గారితో బొబ్బులిపులి లాంటిది, మరి తాండ్ర పాపారాయుడు, అది తాండ్ర పాపారాయుడు కృష్ణరాజు, సర్దార్ పాపారాయుడు లాంటి అద్భుతమైన చిత్రాలు కూడా ఆయన చేసినటువంటి మహనీయుడైన మేమందరం కూడా ఆ దాసరి కళాశాలలో చదువుకున్న విద్యార్థులు మేమందరం కూడా ఈ రోజున మీ ఎదురుగా నిలబడి నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే దానికి మొదటి కారణం నన్ను సినిమా ఇండస్ట్రీలో హీరోగా బుక్ చేసుకొని మొదటి సినిమాలోనే హీరోగా ఇచ్చినటువంటి అట్లూరు పూర్ణచంద్రరావు గారు, పెద్ద నిర్మాత. ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు, 91 సంవత్సరాలు ఆయనకి. ఇప్పటికీ ఇంకా నిన్న కూడా కొత్త కథ ఆలోచించారు మురళి అని చెప్తుంటే ఎంతో ఆనందం కలిగేది. నా రెండో సినిమా చేసింది దాసరి నారాయణరావు గారు. తిరుపతి అనే సినిమాలో వారితో అక్కడ నటించే అవకాశం వచ్చినప్పుడు ఆయన అన్నారు, నన్ను పరిశీలించారు నెల రోజులు కూడా. అంతా అయిన తర్వాత మురళి నిన్ను పెద్ద హీరోని చేస్తానయ్యా, నాది బాధ్యత, నా సినిమాలన్నింటిలో నువ్వు ఉంటావు అని చెప్పి ఆ రోజున ఆయన బెంగళూరులో ఇచ్చినటువంటి మాట నేను నిలబెట్టుకొని అనేక చిత్రాల్లో వాటి నటించిన చిత్రాల్లో ప్రతి నెల కూడా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు నా డేట్లు అయ్యా, ఆ డేట్లు ఎవరికి ఇవ్వటానికి లేదు, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే నన్ను అడిగే పర్మిషన్ తీసుకొని ఇవ్వాలి అని చెప్పి అలా అనేక చిత్రాల్లో ఎంకరేజ్ చేసిన వ్యక్తి అయినా. ఇలాంటి వ్యక్తి గురించి ఇది జరగడం చాలా సంతోషం. వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టమైన పట్టణం అండి, ఒక అద్భుతమైన సిటీ ఇది. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా చాలా కామ్గా క్వైట్గా, ఒక రౌడీజం అని కానీ లేకపోతే మోసాలని కానీ ఇంకోటి కానీ ఏమీ ఉండవు. ఇక్కడ అందరూ కూడా మంచి వాళ్ళు, మంచి ఆలోచనలతో ఉన్నవాళ్ళు. మీకు అందరికీ తెలుసు, మరి గతంలో రాజశేఖర రెడ్డి గారి శ్రీమతి గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తే కూడా ఒక చీఫ్ మినిస్టర్, గతంలో ఉన్న ఒక చీఫ్ మినిస్టర్ గారి భార్య అయినప్పటికీ, తర్వాత వచ్చిన చీఫ్ మినిస్టర్కి తల్లి అయినప్పటికీ ఆవిడికి పోటీగా నిలబడితే ఆయనకి కాదు ఇవ్వాల్సింది, ఇలాంటి వాళ్ళకి కాదు ఓటేయటం, నీతిగా ఉండే వాళ్ళకి వెయ్యాలి, నిజాయితీగా ఉండే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి
ఆవిడని ఓడించి మన పేరేంటి హరిబాబు గారిని ఎంపీగా సౌమ్యుడు అద్భుతమైన వ్యక్తి ఆయన్ని చేయటం ఇవాళ రోజున హరిబాబు గారు ఇవాళ గవర్నర్గా ఎంత మంచి పొజిషన్లో ఉన్నారో కూడా మనకు అందరికీ తెలుసు. ఆ రోజున విశాఖలో ఉన్న వాళ్ళందరూ కూడా అనుకున్నది ఒకటే, మనందరం కూడా ఇక్కడ నీతిగా నిజాయితీగా సౌమ్యంగా కలిసిమెలిసి ఉండే ఈ పట్టణాన్ని అక్కడి నుంచి రాయలసీమ నుంచి వచ్చే రౌడీయిజమో ఇక్కడ కాదు, మాకొద్దు, మీరు ఎంత డబ్బు ఇచ్చినా మాకు అక్కర్లేదు అని చెప్పి ఆవిడ ఓడగట్టి ఈయన గెలిపించిందంటే మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి, వైజాగ్ ప్రజలకు అందరికి కూడా. అలాగే శ్రావణ మేఘాలు అనే సినిమా ఇక్కడే షూటింగ్ చేశాం, క్రాంతి కుమార్ గారు డైరెక్ట్ చేశారు. ఆ సినిమా పూర్తిగా ఇక్కడ చేసే రోజుల్లోనే ఒకరోజు పేపర్ ఇస్తే పేపర్ చదువుతుంటే ఇక్కడే శ్రీకాకుళం దగ్గర ఆ ఊరి పేరు ఏదో తెరలాం ఆ తెరలాంలో ఒక విద్యార్థి ఒక రైతు కుటుంబంలో ఉన్న ఒక చిన్న రైతు కూలీ లాంటి అబ్బాయి, వాళ్ళ అబ్బాయి, అతను స్టేట్ ఫస్ట్ వచ్చాడు 10th క్లాస్లో. చదవాలనే ఆలోచన ఉంది కానీ చదివించే శక్తి లేదు తల్లిదండ్రులకి అని చెప్పి ఆ పేపర్లో న్యూస్ వస్తే వెంటనే అతన్ని పిలిపించి ఏం బాబు ఏం చదువుకోవాలని ఉంది అంటే నాకు ఒక మంచి ఇంజనీర్ అవ్వాలని ఉందండి, కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటుందంట. నువ్వు చదువుకో, నీకు ఎంతవరకు కావాలన్నంత నేను ఇస్తా, నాది బాధ్యత అని చెప్పి ఆయన్ని బ్రహ్మాండంగా చదివించి ఆయన అమెరికా వెళ్ళి చికాగోలో ఉద్యోగం చేస్తుంటే అప్పుడు అనిపించింది, ఒక వ్యక్తిని మనం ఆర్థిక సహాయం చేస్తే అతను పైకి రావటమే కాకుండా ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఎలా పైకి తాగలడు అన్న ఒక మంచి ఆలోచన నుంచి వచ్చిందే మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి మేము ఆ ట్రస్ట్ ద్వారా ఇప్పటికి 1000 మంది పైగా ఇంజనీర్లని డాక్టర్లని తయారు చేసినటువంటి సంస్థ మాది. ఆ ఆలోచన కూడా నాకు ఈ వైజాగ్లోనే వచ్చింది. ఇవాళకి కూడా వాళ్ళందరూ కూడా చదువుకునే వాళ్ళు వచ్చి, అయ్యా మీరు ఆ రోజున మీరు ఇచ్చిన డబ్బులు బట్టి మేము చాలా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నామండి, మా అమ్మ నాన్నలకి మంచి ఇల్లు కట్టి పెట్టామండి, మా నాన్నగారు చేసిన అప్పులన్నీ కూడా మేము తీర్చామండి, మా చెల్లెల్ని చదివించుకున్నానండి, మా మేనల్లోని చదివించుకున్నానండి అని వాళ్ళందరూ చెప్తాండి. ఇంతకంటే ఆనందం ఏముంటుంది, ఇది చాలు మనకే అని చెప్పి అనుకొని తృప్తి పడ్డాం. వీటన్నిటికి కూడా మరి మూల కారణం, మూల బేస్ క్షేత్రం వైజాగే. ఆ క్షేత్రం అలాంటి వైజాగ్లో ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొగలగటం మా అదృష్టం సార్. గురువు గారి ఆశీస్సులు, దాసరి నారాయణరావు గారికి ఆశీస్సులు అని తెలియజేస్తూ, ఇంత కార్యక్రమం అయ్యేవరకు కూడా మీరు ఓపికగా కూర్చున్నందుకు మీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మా గురువు గారు దాసరి నారాయణరావు గారి తరఫున, అలాగే వారి శిష్యుడు రమణమూర్తి గారి తరఫున, మా సోదరుడు ఆత్మీయ మిత్రుడు ప్రభు గారి తరఫున, అందరి తరఫున కూడా మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆమె యాంకరింగ్ చేశారు సార్. ఇప్పుడు ఎక్కిట్రా కేసు చెప్తాను. లిస్ట్ పెట్టుకున్నాడు ఆయన బాబు, మీరు పుస్తకం నెంబర్ కె శ్రీనివాస్ గారు, మన మురళీమోహన్ గారు వీరాభిమాని, వారు వచ్చి పుష్పగుచ్చం ఇస్తామన్నారు, రావాల్సిందిగా కోరుచున్నాం. అర్జెంట్ వేగంగా 1 నిమిషంలో రావాలి. ఇప్పుడు లక్కీ డిప్
ఇప్పుడు లక్కీ డిప్ బాబాయ్ ఇలా నుంచమ్మా. ఇప్పుడు మంచి 3 ప్రైజులు ఉన్నాయి. సార్ చేతుల మీదుగా దాసరి గారి గుర్తుగా ఉండిపోయే ప్రైజ్. లక్కీ బహుమతులు అందుకునే లక్కీ విన్నర్ 49 పవన్ గారు. 49 పవన్ గారు ఉన్నారా? ఒకసారి కాంటాక్ట్ నెంబర్ టోకెన్ తీసుకొని రావాలి అర్జెంట్. టోకెన్ నెంబర్ 49 పవన్ గారు. కాంటాక్ట్ నెంబర్ 9963754744 9963754744. ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరు నెంబర్ చెప్తే మా ఫోన్ నెంబర్ కూడా చెప్పేస్తాం. నెక్స్ట్ 736 రండి. టోకెన్ నెంబర్ 736. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాట్స్. రండి. డాక్టర్ బాబ్జీ గారు. బాబ్జీ గారు ఎంత ఎనర్జిక్గా వస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ సార్. లాస్ట్ కాదు, ఇంకా 2 ఉన్నాయి. ఇందాక రాలేదు కదా. 583 శ్రీలక్ష్మి గారు. ఫోన్ నెంబర్ చెప్పు. కంగ్రాచులేషన్స్. రావాలమ్మా, వేగంగా రావాలి. శ్రీలక్ష్మి గారు రండి. కంగ్రాచులేషన్స్.